90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మహాగారు. నమస్తే ఉష. చాలామంది ఉన్న ఆడపిల్లలకు అపోహ ఏంటంటే పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు, కన్సీవ్ అవ్వడం లేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ కన్సీవ్ అయినా ప్రెగ్నెన్సీ నిలబడదు అని మాట్లాడుతూ ఉంటుంటారు. పీసీఓడి ఉన్న ఆడపిల్లలకి కన్సీవ్ ఈజీగా అవ్వాలి అంటే, న్యాచురల్గా అవ్వాలి అంటే ఏ విధంగా అంటారు? అంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా డైట్ వైజ్గా కానివ్వండి, లేదా మన డైలీ రొటీన్ ఎక్సర్సైజ్ త్రూ కానివ్వండి, ఏ విధంగా అవ్వచ్చు అంటే? పీసీఓడి ఉన్నవాళ్ళు కన్సీవ్ అవ్వలేరు. ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మీకు పీసీఓడి ఉంది, సిస్ట్ ఉంది. సో సిస్ట్ వల్ల కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. యూ హ్యావ్ టు బి ఆన్ మెడికేషన్. ఇంకా లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలి. పీరియడ్స్ రావాలని అంటే మెడికేషన్ ఉంటేనే ఆ మంత్ పీరియడ్ వస్తుంది మాకు. ఇలాంటివి చాలా అపోహలు కాదు, ఇంకా జనాలు బిలీఫ్ సిస్టమ్ అన్నమాట. నమ్మకంలోనే ఉండిపోతాం. ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సింది ఇక్కడ మన నమ్మకాన్ని. సో మనం బేసిక్గా చాలాసార్లు చెప్తుంటాం ప్రతి వీడియోలో కూడా, మనం చేంజ్ చేయాల్సిన లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తూ మన థాట్ ప్రాసెస్ని కూడా చేంజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మెరాకిల్సే చూస్తాం మనం. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేరు. అసలు పీసీఓడి ఉన్నవాళ్ళు ఎందుకు కన్సీవ్ అవ్వలేరు అన్నది చిన్నగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను అవేర్నెస్ మాత్రమే, ఎందుకు కన్సీవ్ అవ్వలేరు అని, ఎందుకు ఆ బిలీఫ్ సిస్టంలో ఉంటున్నారు, దాంట్లోంచి బయటికి రండి అని చెప్పడానికి అవేర్నెస్ కోసం నేను 3-4 పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఫేషియల్ ఎయిర్, ఇవన్నీ మన సిమ్టమ్స్, ఇవన్నీ మనం చూస్తున్నవి సిమ్టమ్స్. దట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. కొంతమందికి ఏమీ లేకుండానే, ఈ సిమ్టమ్స్ ఏమీ కనిపించకుండానే పీసీఓడి ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, బట్ నేను కన్సీవ్ అవ్వలేకపోతున్నాను. సో పీరియడ్స్ ఒకవేళ కన్సీవ్ అయినా కూడా నాకు ఎక్కువ మంత్స్ నిలబడటం లేదు, 3rd-4th మంత్కే అది అబార్ట్ అయిపోతుంది, ఇలా అనుకుంటున్నాం. బట్ ఇవి ఇలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ 1 మంత్ గ్యాప్ ఇస్తున్నాము, మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. సేమ్ ప్రాసెస్ ఇలా ఇయర్స్ టుగెదర్ మేము చేస్తున్నాం. బట్ వీళ్ళలో ఉండే ఏదైతే ఉందో ఫస్ట్ మనం అబ్డామినల్ స్కాన్ ద్వారా తెలుసుకుంటాం పీసీఓడి ఉందని. బట్ ఇంకోటి, ఒక అబ్డామినల్ స్కాన్ చూసే మనం మీకు పీసీఓడి ఉందని చెప్పలేము. 90% to 70% ఆఫ్ ద ఉమెన్స్కి ఎవరికైతే పీసీఓడి ఉంటుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఉంటుందన్నమాట. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఇన్సులిన్ బాడీకి ఒకేసారిగా స్పైక్ మాట. ఇప్పుడు మనకి బాడీలో షుగర్ లెవెల్స్, ఇప్పుడు ఏదైతే మనం తింటున్నామో అది షుగర్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ షుగర్ అనేది సెల్స్లోకి మూవ్ అవ్వాలని అంటే, మన కణాల్లోకి వెళ్ళాలని అంటే ఇన్సులిన్ అనే పదార్థం, హార్మోన్ మనకు అవసరం. బట్ ఆ ఇన్సులిన్ మోతాదికి మించి ఒక్కోసారి స్పైక్ అవుతుంది, లేకపోతే యూసేజ్ లేకుండా ఉండిపోతుంది అన్నమాట. అంటే రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అక్కడే తెలుస్తుంది, ఆ వర్డ్లోనే మనకు తెలుస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటప్పుడు ఈ హార్మోన్ ఇంకొక హార్మోన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, ఎలివేట్ చేస్తుంది, టెస్టోస్టిరాన్. ఇది మగవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్. మనకి ఆడవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్స్, మగవాళ్ళలో ఉండవలసిన హార్మోన్స్ రెండు కూడా మన బాడీస్లో ఉంటాయి. ఎయిదర్ ఫర్ ద మేల్ ఆర్ ఫీమేల్, ఇద్దరికి ఉంటాయి. బట్ ఏ మోతాదులో ఎవరికి అంత ఉండాలో ఆల్రెడీ ఫిక్స్డ్. బట్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఒకేసారి పైకి వెళ్ళిపోతాయి. ఎక్కువైపోయేసరికి మనకి ఫేషియల్ హెయిర్ అందుకే ఎక్కువ వస్తుంటుంది. ఫేషియల్ హెయిర్, తర్వాత అండర్ ఆర్మ్స్ దగ్గర, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, అరౌండ్ ద టమ్మీ, ఇలా చాలా పార్ట్స్ దగ్గర అన్వాంటెడ్ హెయిర్ అన్నది మనం చూస్తాం. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే పైకి వెళ్తాయో ఓవ్యులేషన్ అన్నది కరెక్ట్గా ఉండదు. ఓకే, అంటే అండం డేట్స్ చెప్పుకున్నాం కూడా మనం, పోస్ట్ ఓవ్యులేషన్, ప్రీ ఓవ్యులేషన్. మీ పీరియడ్స్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ దగ్గర నుంచి 10th డే నుంచి 20th డే వరకు ఓవ్యులేషన్ కూడా ఎలా అన్నది మనం కూడా చెప్పాము. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. బట్ ఆ ఓవ్యులేషన్ని సరిగ్గా జరగనీయకుండా చేస్తుంది అన్నమాట. అందుకే పీసీఓడి ఉన్న వాళ్ళలో 3 monthsకి, 6 monthsకి, 9 monthsకి, కొంతమంది ఇయర్ కూడా చూస్తుంటారు, ఇయర్స్ కూడా కలిసిపోతుంటాయి. అంటే ఆ ఓవ్యులేషన్ ఎప్పుడైతే అండాన్ని రిలీజ్ అవ్వాల్సిన సమయం ఏదైతే ఉందో అది ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఈ హార్మోన్స్ని ఫస్ట్ మనం సెటరేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కన్సీవ్ అవ్వాలని అనుకుంటే ఫస్ట్ ఏం చెప్తారు, మీ పీరియడ్స్ రెగ్యులర్ చేసుకోండమ్మా, మీరు వెయిట్ లాస్ అవ్వండమ్మా, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇలా అన్నీ చెప్పుకొస్తున్నాం. బట్ వీటన్నిటికన్నా మనం చెప్పుకున్నట్టుగా ఒక స్ట్రెస్ లెవెల్, మనం కన్సీవ్ అవ్వలేమేమో, మనకు పిల్లలు పుట్టరేమో, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలేమో, ఐవీఎఫ్కి వెళ్ళిపోదామా, ఇలా చాలా ఆప్షన్స్ మైండ్లోకి వచ్చేస్తాయి. బట్ మనం ఏదైనా ప్రాసెస్ మొదలు పెట్టేటప్పుడు మన మీద ఒక నమ్మకం అంటూ మనకి ఏర్పరచుకోవాలి. మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఒకళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే దట్ ఈజ్ ద ట్రూత్ అని ఇంక ఉండిపోతాం, దాంట్లోంచి బయటికి రాలేం. సో దాంట్లోంచి బయటికి రావాలంటే మనం ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు న్యాచురల్గా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం చేసే ప్రాసెస్ మీద ట్రస్ట్ అన్నది ఉండాలి, నమ్మకం అన్నది
కంపల్సరీగా ఉండాలి. సో న్యాచురల్గా ప్రాసెస్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ చేయాలి. ఇక్కడ 3 థింగ్స్ చెప్తాను ఉషా. ఫస్ట్ది, మీరు తినే ఫుడ్ కరెక్ట్గా ఉండాలి. ప్యాక్డ్ ఫుడ్ అన్నది మీ డైట్లోకి రాకూడదు. ఏదైతే బయట ప్యాకెట్ నుంచి, ఇప్పుడు మనం చాలా ప్యాకెట్ ఫుడ్స్ తింటాము, అంటే టేస్ట్ ఎన్హాన్సర్స్ మీ ఫుడ్లో ఉండకూడదు. అంటే లైక్ గోబీ మంచూరియాస్, పిజ్జాస్, మ్యాగీస్, ఇలాంటివన్నీ టేస్ట్ ఎన్హాన్సర్స్ ఏమవుతాయంటే 3rd మంత్లో 4th మంత్లో అబార్షన్ ఎందుకు అవుతున్నాయంటే ఈ టేస్ట్ ఎన్హాన్సర్స్ అన్నీ కూడా పిండాన్ని నిలవనివ్వకుండా చేస్తాయి. ఓకే. సో నేను విత్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంప్లైంట్స్ మేము ఏమైతే వింటున్నామో స్ట్రిక్ట్లీ ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తారు, మీకు పిండం నిలబడే వరకు, ఏదైతే ఎంబ్రియో ఇంప్లాంట్ అయిన తర్వాత కూడా లాంగ్ ట్రావెలింగ్స్ చేయొద్దు, టేస్ట్ ఎన్హాన్సర్స్ తీసుకోవద్దు, బయట అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయొద్దు, మ్యాక్సిమం ఇంట్లో వండినవే గ్రీన్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ హెల్దీ డైట్ మీద ముందు 50 to 30% డాక్టర్స్ సజెస్ట్ చేసేది, మెయిన్ సజెస్ట్ చేసేది ఒకటి, మీ హెల్దీ డైట్. ప్యాక్డ్ ఫుడ్స్ అన్నది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. దోస్ హూ ఆర్ సిన్సియర్లీ ట్రయింగ్ టు కన్సీవ్ ఎ బేబీ న్యాచురల్లీ, ఇది సజెస్ట్ చేసేది. లేదు మేము ట్రై చేస్తున్నాము, మనం ట్రై చేయకుండా బ్లేమింగ్ ఫ్యాక్టర్ ఎక్కడెక్కడో తోసేయొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్. ఎందుకు అంటే ఇవి సెటరేట్ చేయకుండా మనిషిలో లోపం అన్నది ఎక్కడ ఉండదు ఉషా. సో అందుకని చెప్పి ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది మీ ఫుడ్లో ఈ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా. ఓకే. ఇలా తింటే ఈ లిస్ట్లో మీకు ఇవి ఉండకూడదు, మిగతావి ఏవైనా ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఫిష్ తింటారా, చికెన్ తింటారా, అవి ఇంట్లో వండినవే. బట్ రోస్టెడ్ లేకపోతే కిబాబ్స్ ఇవన్నీ బయట నుంచి వచ్చేవి అస్సలు కంప్లీట్లీ అవాయిడ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు హెల్దీ లైఫ్ స్టైల్ చూసుకుంటున్నారా లేదా. ఐ మీన్ ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ని అవర్స్ చేస్తున్నారు, ఒకవేళ ఇన్ ఏ వీక్ ఎన్ని టైమ్స్ చేసుకున్నారు, మీరు ఈవెన్ వర్కింగ్ ఉమెనా, హోమ్ మేకరా, ఏదైనా కూడా ఇన్ ఏ వీక్లో ఎన్నిసార్లు పెట్టుకుంటున్నారు. థర్డ్ థింగ్ ఈజ్ మీ పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా లేవా. ఎయిదర్ ఇట్ ఈజ్ 28 డేస్కి వస్తున్నాయా లేకపోతే 38 డేస్కి వస్తున్నాయా. పీరియడ్ సైక్లింగ్ చార్ట్ అన్నది కంపల్సరీగా అందరూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ప్లాన్ చేసుకున్నాము, పీసీఓడితో ఉన్నాము, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వలేదు అని అంటే ఫస్ట్ ఎన్ని డేస్కి వస్తుంది ఫస్ట్ చూసుకోవాల్సింది అది. 28 డేస్కి వస్తుందా, 35 డేస్కి వస్తుందా. సో దాని బేస్ బట్టి ఓవులేషన్ ఉంటుంది. ఓవులేషన్ కూడా మళ్ళీ ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓవులేషన్ కిట్ తెచ్చుకొని అందరు అఫోర్డబుల్ కాదు. సో మీకు ఏదైతే పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో 10th డే నుంచి బిట్వీన్ 20th డే వరకు ఆల్టర్నేట్ డేస్ కలుస్తూ ఉండాలి. అండ్ ఓవులేషన్ జరగకపోతే కలిసినా కూడా వేస్టే. ఆ ఓవులేషన్ని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఓవులేషన్ క్యాలెండర్ అన్నది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఆ ఓవులేటింగ్ డేట్స్ అన్నది అది చెప్తుంది. ఇంకొకటి బండ గుర్తు అంటే ఈవెన్ సర్వైకల్ మ్యూకస్, మనకి ఏదైతే వైట్ డిశ్చార్జ్ అని అంటామో ఆ సర్వైకల్ మ్యూకస్ స్టిక్కీగా ఉండాలి. ఇఫ్ యూ టచ్ లైక్ దిస్ ఇట్ హ్యాస్ టు స్ట్రెచ్. ఇలా స్ట్రెచ్ అయితే అది దట్ ఈస్ ద ఓవులేషన్ డేట్. ఓకే. యు ఆర్ రెడీ ఫర్ ద ఓవులేషన్ అనమాట. మీకు అండం తయారవడానికి రైట్ టైం అని చెప్పడానికి ఆ మ్యూకస్ని చెక్ చేసుకోవచ్చు. ఆ మ్యూకస్ కూడా వెట్గా ఉందా, డ్రైగా ఉందా, లేకపోతే ఎగ్ వైట్లా ఉందా, క్రీమీగా ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సర్వైకల్ ఏదైతే ఉందో యుట్రస్ అట్మాస్ఫియర్ చెప్పడానికి మనం హెల్దీగా ఉన్నామా లేదా, మన ఓవులేటింగ్ అవుతుందా లేదా, మన ఎగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పడానికి దట్ ఈస్ ద రైట్ అట్మాస్ఫియర్. ఓకే. అంటే మీ ఓవులేషన్కి రైట్ టైంలో మీరు ఉన్నారని. ఫస్ట్ పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేవా, మీ ఓవులేటింగ్లో ఏదైతే సర్వైకల్ మ్యూకస్ కరెక్ట్గా ఉందా లేదా. అండ్ ఎవరైతే కొంతమంది 60 డేస్కి 50 డేస్కి అవుతారు కదా, వాళ్ళు ఓవులేటింగ్ డేట్స్ వేరేగా ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 డేస్ వరకు వాళ్ళకి పీరియడ్స్ రాలేదు, వాళ్ళు ఎప్పుడు అవుతారంటే 40 డేస్కి ఓవులేషన్ వస్తుంది వాటికి. సో డిఫరెన్సియేషన్ ఉంటుంది. అందరికీ ఈ డేట్స్లోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్కి పీరియడ్స్ రాలేదు ఎవరికో, 3 మంత్స్కి రానప్పుడు వాళ్ళ ఓవులేషన్ డేట్ కూడా ఇలానే వస్తుంది అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, వాళ్ళకి వేరియేషన్ ఉంటుంది. ఓకే. సో ఇది గమనించుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిలీఫ్ సిస్టమ్ అని ఎందుకు అన్నానంటే స్ట్రెస్ తీసేసేయండి. ఎప్పుడైతే మనం కన్సీవ్ అవ్వాలనుకుంటున్నామో ఉంటుంది ఎవరికైనా, బట్ మీరు చేసే ప్రాసెస్ మీద మీరు బిలీఫ్ పెట్టుకొని, మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు సాగగలిగితే అది అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇన్ ఏ డే ఎన్నిసార్లు మీరు స్మైల్ చేస్తారు, ఈ మాట గుర్తొచ్చేటప్పుడల్లా కూడా వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్లోకే వెళ్తారు. సో హౌ మెనీ టైమ్స్ డూ యూ స్మైల్ ఇన్ ఏ డే. ఆ మాట చెప్పేటప్పుడు ఎవరొకరు ఏదోటి అనేటప్పుడు మనం దాన్ని తలుచుకొని డిప్రెషన్లోకి వెళ్తాము. అండ్ ఇట్ లీడ్స్ టు ద స్ట్రెస్ లెవెల్స్ అన్నవి మళ్ళీ పైకి వెళ్తాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చేసే దాని మీద మీకు నమ్మకం ఉండేటప్పుడు దాన్ని ప్రశాంతంగా అక్కడికి అది ఇట్స్ ఎ స్మాల్ థింగ్, ఐ కెన్ డూ ఇట్ అని మీకు మీరుగా ధైర్యం చెప్పుకోవాలి తప్ప ఎవరు వచ్చి మనం ఓదార్చు. ఇఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ వెల్ అండ్ గుడ్ అండర్స్టాండ్ చేసుకుంటే కొంతవరకు, బట్ మీ నమ్మకాన్ని మీ అపోహని మీకు మీరుగా క్లియర్ చేసుకోవాలి తప్ప ఎవరు చెప్పినా బయట నుంచి ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ సపోర్ట్. బట్ మనం ధైర్యంగా ఉండాలి, నేర్చుకోవాలి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అప్రిషియేషన్ అండ్ స్మైల్, దీస్ ఆర్ ద 3 key elements ఫర్ ద సక్సెస్. బా ఓకే మహా గారు. అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు సప్లిమెంట్స్ అడుగుతారు. చాలామంది వచ్చి మా దగ్గరికి వచ్చి ఏంటంటే బయట ఎప్పుడైతే అబ్డామినల్ స్కాన్తో పాటు అదర్ బ్లడ్ టెస్టులు చేయించేటప్పుడు మేము బేసిక్గా చూసేది వైటమిన్ డి లెవెల్స్ అండ్ బి. వైటమిన్ బిఈ అండ్ డిని చాలా తక్కువగా తీసి పడేస్తారు. ఒక ఆమె అయితే ఆల్మోస్ట్ లైక్ ఇయర్స్ టుగెదర్ ఆవిడ కన్సీవ్ అవ్వలేకపోయింది. అన్నీ చేస్తున్నాం బట్ కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ రావట్లేదు. ఎందుకని ఈవెన్ ఇంటిమేసీ కౌన్సిలింగ్ ఉంది, తర్వాత కపుల్ కౌన్సిలింగ్ అన్నీ ఇచ్చినా కూడా ఆమెకి ఎందుకు ఛాన్సెస్ లేదంటే, బట్ ఎట్ లాస్ట్ ట్రయల్గా మేము ట్రై చేస్తే ఏమొచ్చిందంటే వైటమిన్ B12 తక్కువ ఉండడం వల్ల ఆవిడ కన్సీవ్ అవ్వలేకపోయింది. బా అంటే ఏదైతే మనం ఫ్యాట్ గురించో క్యాలరీస్ గురించో ఇవే మాట్లాడుకుంటాం, బట్ మైన్యూట్గా అవసరమైనవి కూడా వాటిని చాలా తక్కువగా మాట్లాడతాం కాబట్టి. బట్ ఎప్పుడైతే వైటమిన్ B12 ఆమెకి ఇన్కల్కేట్ చేసామో తన లైఫ్ స్టైల్లో, నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిందాము. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో సప్లిమెంట్స్ అన్నది వేరియేషన్ అన్నమాట. మీ రూట్ కాజ్ బట్టి అసలు మీ ఇన్ఫర్టిలిటీకి గల కారణం ఏంటి, పీసీఓడి వల్ల, లేకపోతే ఎండ్రోమెట్రోసిస్ వల్ల, ఫైబ్రాయిడ్స్ వల్ల, లేకపోతే ఇంకే అదర్ రీజన్స్ వల్ల అది అవ్వట్లేదు అన్న దాన్ని బట్టి సప్లిమెంటేషన్ ఉంటుంది. చాలామంది ఏంటంటే వైటమిన్ డి కానీ B12 కానీ ఇష్టాసారంగా వాడేస్తారు. ఈవెన్ ప్రినాటల్ న్యూట్రిషన్ అంటమాట. అంటే ఎవరైతే పేరెంట్స్గా అవ్వాలని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్స్లో ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఇస్తుంటారు. బట్ ఎక్సెస్ యూసేజ్ ఏమవుతుందంటే టాక్సిసిటీ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి బాడీస్లో. ఓకే. సో బేస్డ్ ఆన్ ద సప్లిమెంట్స్ తీసేసుకుంటున్నాము పర్వాలేదని మాత్రం అనుకోకూడదు. అండర్ గైడెన్స్ మాత్రమే తీసుకోండి. సప్లిమెంటేషన్ తీసుకోవాలనుకుంటే ఇవి పాటించి మన లైఫ్ స్టైల్లో ఇవి మార్చి మనం చూడగలిగితే ఆబ్వియస్లీ యూ కెన్ గెట్ ప్రెగ్నెన్సీ ఈజీలీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ పీసీఓడి. చాలామంది ఉమెన్స్కి ఎవరైతే ఎపిసోడ్ చూస్తుంటారో కాస్త రిలాక్స్ అవుతారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎవరైతే పీసీఓడితో ఉన్నామంటే చాలామంది అమ్మాయిలకి కానీ అయ్యో నేను కన్సీవ్ అవ్వలేను, ఫస్ట్ థింగ్ వాళ్ళ మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ హ్యావ్ దిట్ ఇష్యూ, ఐ కాంట్ కన్సీవ్ నార్మల్లీ లైక్ అదర్ గర్ల్స్ అనేది చాలామందికి ఫస్ట్ ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటికి రావాలి ఉషా. సో ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, ఎవరైతే కన్సీవ్ అవ్వలేకపోయామో, మాకు పీసీఓడి ఉంది, చాలా వెయిట్ గెయిన్ అయ్యాము, దాంతోపాటు తెలియకుండానే బాడీలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, మాకు డైట్ పరంగా కానివ్వండి, పీసీఓడి పరంగా కానివ్వండి, దాంతోపాటు మానసికంగా కొంత స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉన్నాయని అడుగుతుంటారు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ డైట్ ప్లాన్ కానివ్వండి, పీసీఓడి రివర్స్ చేయడం కానివ్వండి, న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ప్రాసెస్ కానివ్వండి, వాళ్ళకి మనం ఏమైనా చెప్పొచ్చు అంటాం, అవకాశం ఉందా మహా గారు? ఖచ్చితంగా ఉషా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల ఫుల్ డీటెయిల్స్ ఓకే. నేను చెప్పాను 360 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎ పర్సన్ని చూసి డైట్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళకి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. షూర్ మహా గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ పీసీఓడితో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, మేము కన్సీవ్ అవ్వలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం. ఒక అపాయింట్మెంట్ కనుక మీరు తీసుకుంటే మీ సమస్యలకి సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ దాంతోపాటు చాలామంది ఆడపిల్లలు పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల స్ట్రెస్ వస్తుందని మాట్లాడుతుంటారు, వాళ్ళకు కూడా డైట్ పరంగా దాన్ని రివర్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న మహాగారు అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.